అందరికీ నమస్కారం. ఒకప్పటి పౌరాణిక కథ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. కానీ ఈసారి వేరే లెవెల్లో. బీటోన్లో, టాలీవుడ్లో, బాలీవుడ్లో ప్రస్తుతం ఓ టీజర్ చుట్టూ మాత్రమే చర్చ జరుగుతోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణం టీజర్. అద్భుత విజువల్స్, గ్రాండ్ మేకింగ్, డెప్త్ ఉన్న డైలాగ్స్ తో టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ప్రభాస్ కు ఆదిపురుష్ తర్వాత ఇదే తమ్ముడు సినిమా అన్నట్టుగా కొన్ని కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కానీ అసలైన ట్విస్ట్ ఎక్కడ వచ్చిందంటే ఆదిపురుష్ డైరెక్టర్ ఓన్ రౌత్ మీడియా ముందుకు వచ్చారు. ఓ టీజర్ చూసి డైరెక్టర్ ఒకరు పబ్లిక్ గా స్పందించడం అంటే చర్చే వేరు కదా. ఒక మీడియా మీట్ సందర్భంగా ఓన్ రౌత్ ను ఒక రిపోర్టర్ అడిగాడు, ఇప్పుడు నితీష్ తివారీ గారు తీస్తున్న రామాయణం టీజర్ చూసారా? మీకు ఏమనిపించింది? ఈ ప్రశ్నకి ఓన్ రౌత్ చాలా కూల్ గా, కానీ కాస్త ఎమోషనల్ గా స్పందించారు. నేను టీజర్ చూశాను. ఫ్రాంక్లీ చెప్పాలంటే చాలా బాగుంది. మనం ఒకే కథను తక్కువ గౌరవంతో చూపించినప్పుడు ఎలా ఫీల్ అవుతుందో అదే నేను ఆదిపురుష్ మీద ట్రోల్స్ చూసినప్పుడు ఫీల్ అయ్యా. కానీ ఇప్పుడు చూస్తుంటే మన పౌరాణికతకి న్యాయం చేస్తూ గొప్ప విజన్తో నితీష్ తీస్తున్న సినిమా నన్ను నిజంగా హ్యాపీగా ఫీల్ చేయించింది. అంతేకాదు, నా ఫెయిల్యూర్ మీద కష్టపడుతున్నప్పటికీ ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ వస్తే ఇండస్ట్రీ పౌరాణిక సినిమాల మీద మళ్లీ నమ్మకం పెరుగుతుంది అని అన్నారు ఓన్ రౌత్. ఒక డైరెక్టర్ నుంచి ఇలాంటి స్పందన రావడం అన్నది చాలా అరుదైన విషయానికి. ఫెయిల్యూర్ ని అంగీకరించి అదే కథని మరొకరితో చూశాక అభినందించడం అంటే నిజంగా గౌరవించదగిన విషయానికి. ఓన్ రౌత్ ఇక్కడే ఆగలేదు. ప్రభాస్ లాంటి స్టార్తో నేను తీసిన కథకి న్యాయం చేయలేకపోయానన్న బాధ నాకు ఇప్పటికీ ఉంది. కానీ అదే కథని ఇప్పుడు కొత్త యాంగిల్ తో చూస్తే ప్రేక్షకుల్ని కలిపే అవకాశం ఉంది అని చెప్పారు. ఇదంతా చూసి వినగానే చాలా మంది నెటిజన్స్ ఓన్ రౌత్ కి సపోర్ట్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఆయన తప్పు చేసినా నిజం ఒప్పుకుంటున్నాడు, అదో గుణం అని కామెంట్లు పడుతున్నాయి.